పర్యాటక కేంద్రమైన అరకులోయ ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న చిన్న నీటి పారుదల శాఖ ఎస్మై కార్యాలయ స్థలాన్ని ఆక్రమించిన వ్యాపారులకు ఎస్మై అధికారులు నోటీసులు జారీ చేశారు. అరకులోయ ప్రధాన రహదారికి ఇరువైపులా ప్రభుత్వం కాలువలు నిర్మాణ పనులు చేపట్టడం వలన ఎస్మై కార్యాలయం ఎదుట ఉన్న దుకాణాలు జరపవలసి వచ్చిందని అధికారులు తెలిపారు. ఎస్ఎంఐడిఈ వ్యాపారులు ఆక్రమించిన స్థలాన్ని పరిశీలించి ప్రభుత్వ స్థలంలో దుకాణాలు పెట్టిన వ్యాపారులకు నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లోగా దుకాణాలు ఖాళీ చేయాలని, లేని పక్షములో చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటామని డీఈ నోటీసులలో పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయ స్థలాన్ని ఆక్రమించడం నేరమని, దీనికి ఎవరూ అతిక్రమించిన చట్టబద్ధమైన చర్యలకు బాధ్యులు కావాల్సిందేనని అన్నారు. ఎస్ఎంఐ కార్యాలయం స్థలం వద్ద పెట్టిన దుకాణాలు తక్షణమే తొలగించాలని అక్రమదారులకు అధికారులు హెచ్చరించారు. పేరు పి సత్యనారాయణ అండి. నేను అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. ఇలాగ అరకువేలి మండలం చూస్తున్నానండి. ఇలాగ మా ప్రభుత్వ స్థలంలో ఆక్రమణకు గురి అయిందండి. దాని విషయంపై మేము పలుమారు సార్లు షాపుల యజమానులు కూడా హెచ్చరించడం జరిగింది. అయినా కానీ మాకు ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా అర్ధరాత్రి పూట వచ్చి షాపులు వెనక్కి జరపడం జరిగింది. ఈ విషయంపై మేము ఇలాగ పంచాయతీ అధికారి వాళ్ళకి నోటీసులు, పంచాయతీ వాళ్ళకి మేము ఇలాగ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే పోలీసు వాళ్ళు కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ప్లస్ మళ్ళీ రెవెన్యూ వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ప్లస్ మేము మా డిపార్ట్మెంట్ తరఫున కూడా ప్రతి షాప్లో కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. వారం రోజులు గడువు ఇచ్చేసి వెంటనే తక్షణం తీయాలని చెప్పేసి గడువు ఇవ్వడం జరిగింది. అటు ఆ 1 వీక్లో తీయని పరిస్థితుల్లో మేము కఠిన చర్యలు తీసుకుంటున్నామండి వాటి మీద. ఇది ప్రభుత్వ స్థలం కాపాడుకున్న బాధ్యత ప్రభుత్వ ఉద్యోగులదండి మాది. ఇటువంటి దానికి మేము తీసుకునే అర్హత మాకు లేదండి. దీనిపై మీ అధికారులకు ఏమన్నా ఇంటిమేషన్ చేసేస్తారు? మా పై అధికారులకు మేము డివిజన్ లెవెల్లో వాళ్ళకి ఇంటిమేషన్ చేయడం జరిగిందండి. దాని మీద కూడా స్పందిస్తున్నారండి. దాన్ని పై స్థాయి అధికారులు కూడా తీసుకెళ్ళడం జరుగుతుందండి.